హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో మాట్లాడే విధానం చూస్తే మహామహులు సైతం కూడా ఆయన మాటలకి ఆయన మాట్లాడినటువంటి ఆ స్పీచ్కి ఫిదా అయిపోతున్నారు. నిన్న చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన తర్వాత లేచి వెళ్ళి చాలా బాగా మాట్లాడావు సుభాష్ పవన్ అని చెప్పి ఆయనకి షేక్ హ్యాండ్ ఇచ్చినటువంటి పరిస్థితి చూసాం. అంటే ఎందుకంత అలా మాట్లాడగలుగుతున్నారు అంటే ప్రజల కష్టాలను ఆయన గుండెల్లో పెట్టుకున్నాడు. అందుకనే 2 సంవత్సరాల్లో ఎన్నో అద్భుతమైనటువంటి కార్యక్రమాలు 77 సంవత్సరాల స్వతంత్రంలో చేయలేనటువంటివి 2 సంవత్సరాల్లో చేసి చూపిస్తున్నాడు. అంటే ఏదో సినిమా హీరో కదా ఆయనకేం తెలుసు అనుకుంటే, సినిమా హీరో కదా ఆయనకేం రాజకీయం వచ్చు అనుకుంటే, ఎంత అద్భుతంగా పరిపాలించి చూపించాడు ఆయన అని జస్ట్ 2 సంవత్సరాల్లోనే ప్రజలకు తెలిసింది. ఆయన ఒక మాట మాట్లాడారు, ఇది సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్నటువంటిది. ఆ సామెత ఒక్కసారి మీకు వినిపిస్తాను, దాని గురించి అర్థం చెప్తాను. తొలకరి వర్షం తర్వాత జలదానం చేసిన మేఘానికి భూమిలోని చిన్నారి గింజ మెడ బయటకు పెట్టి మొదటగా వచ్చిన 2 ఆకుల్ని చేతులుగా జోడించి కృతజ్ఞతలు తెలియజేసింది అని ఒక కవితలో చదివాను అని చెప్పారు. ఆ చిన్నారి మొలకలను ఎన్డీఏ ప్రభుత్వం అన్నం పెట్టే రైతాంగానికి కృతజ్ఞతతో అండగా నిలబడుతుంది. అంటే ఒక గింజ మనం అంటే వరి వేసేటప్పుడు కావచ్చు, లేదంటే ఏ చెట్టు వేసేటప్పుడు ముఖ్యంగా వరి గురించి మనం నాటేటప్పుడు గింజలు నాటుతాం, వడ్లను నాటుతాం. ఆ వడ్ల నుంచి బయటికి జస్ట్ అలా ఒక తలకాయ బయటకు పెట్టి ఒక చిన్నారి లాగా చిన్నారి గింజ మెడ ఒకటి బయటకు పెట్టి 2 బయటకు పెట్టి మొదట వచ్చినటువంటి 2 ఆకులు వస్తాయి. ఆ 2 ఆకులతో కృతజ్ఞత చెప్తున్నాను నన్ను బయటకు తీసుకొచ్చినందుకు అని రైతాంగానికి రైతులకి కృతజ్ఞతలు చెప్తున్నట్టుగా తెలియజేసేటువంటి ఆ కవితని పవన్ కళ్యాణ్ గారు నిన్న అక్కడ చదివారు. ఒక గింజ తనను పుట్టుకకి కారణమైనటువంటి రైతాంగానికి, ఆ రైతుకు అండగా ఉంటున్నటువంటి ప్రభుత్వాలకు కృతజ్ఞతగా చెప్పేటువంటి విధానంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి ఆ మాట సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి. ఎందుకు అంటే రైతుల గురించి పవన్ కళ్యాణ్ గారు ఎంతలా కష్టపడుతున్నారు, వాళ్ళ కోసం కౌలు రైతుల గురించి మాట్లాడినటువంటి పరిస్థితి కూడా నేను చూసాం. కౌలు రైతులకు పవన్ కళ్యాణ్ గారు గతంలో ఆయన అధికారంలో లేనప్పుడు కూడా ఇంట్లో ఉన్నటువంటి పిల్లల ఫిక్స్డ్ డిపాజిట్లను సైతం తీసేసి వాళ్ళకి ఇవ్వటం జరిగింది. దాదాపు 30 కోట్ల రూపాయలు ఆయన సొంత డబ్బులు. సినిమా హీరో అని చెప్పారు కదా, ఆ సినిమా హీరో ఆయన కష్టపడి ఆయన కుటుంబానికి పెట్టుకోకుండా తీసుకొచ్చి కౌలు రైతులకు ఇచ్చినటువంటిది. కేవలం కౌలు రైతులకే 30 కోట్లు ఇచ్చారు. ఇంకా మిగతా వాటి గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు, స్టిల్ ఇంకా పెడతానే ఉన్నారు. అలాంటి వ్యక్తి రైతుల గురించి ఆయన మాట్లాడుతూ, ముఖ్యంగా కౌలు రైతుల గురించి మాట్లాడుతూ ఈ మాటను చెప్పారు. ఇది సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి. అంటే ఎంత ఆయన డీప్గా రైతు గురించి, రైతుల కష్టాల గురించి ఆయనకి తెలుసు అనటానికి ప్రత్యేకించి మనం చెప్పవసరం. ఆయన కూడా వ్యవసాయం గురించి, వ్యవసాయం చేస్తున్నారు, చూసి ఆయన పండిస్తున్నారు అనేటువంటిది మనం గతంలో నుంచి కూడా తెలుసు. ఆయనే స్వయంగా అనేక వ్యవసాయం చేసి మామిడిపల్లి కావచ్చు, ఇంకొకటి కావచ్చు పండిస్తున్నటువంటిది మనందరికీ తెలుసు. ఒక రైతు కష్టాన్ని ఇంకొక రైతే తెలుసుకుంటాడు అనటానికి పవన్ కళ్యాణ్ గారి మాటలనే మనం నిదర్శనంగా తీసుకోవచ్చు.